హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు హెవెన్లీ హోమ్ డిజైన్స్. మీకు మంచి వాస్తు హౌస్ ప్లాన్స్ కావాలన్నా కానీ, అలాగే బ్యూటిఫుల్ ఎలివేషన్ డిజైన్స్ కోసమైనా సరే, మరియు బెస్ట్ ఇంటీరియర్ డిజైన్స్ కోసమైనా సరే, మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే కనుక మేము చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఫ్యూచర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఈ వీడియోలో నేను ఒక మంచి ప్లాట్ సైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీని విడ్త్ వచ్చేసి 56 ఫీట్ల 6 ఇంచుల వెడల్పు ఉంది. మరియు పొడుగు వచ్చేసి 36 ఫీట్ల 6 ఇంచులు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మంచి 2 BHK ప్లాన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అది ఏ విధంగా డిజైన్ చేసామనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లాట్ వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాటు. ఈస్ట్ సైడ్ రోడ్ ఉంది మరియు సౌత్ సైడ్ కూడా రోడ్ ఉంది. సో దీంట్లో కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఏ విధంగా డిజైన్ చేసామనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా సెట్ బ్యాక్ చూస్తే కనుక వెస్ట్ సైడు 2 ఫీట్లు వదలడం జరిగింది. అలాగే సౌత్ సైడు 2 ఫీట్లు వదలడం జరిగింది. ఇంకా రోడ్ సైడ్ వచ్చేసి ఈస్ట్ సైడు 4 ఫీట్లు వదలడం జరిగింది. నార్త్ సైడు స్టేర్ కేస్ ఉంది. డైరెక్ట్గా మనకి 7 ఫీట్ల 9 ఇంచుల స్టేర్ కేస్ ఉంది. సో దాని తర్వాత మనకి ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఈస్ట్లో గేట్ వచ్చింది. మనకి పార్కింగ్ కోసము కాలమ్ సెక్షన్ చేసేసి మీరు ప్లాన్లో చూసినట్టయితే లిఫ్ట్ మరియు స్టేర్ కేస్ 2 కలిపి ఒక కార్ పార్కింగ్ వచ్చేలాగా అరేంజ్ చేయడం జరిగింది. పార్కింగ్ సైజ్ వచ్చేసి 13 ఫీట్ల వెడల్పు, 17 ఫీట్ల 7 ఇంచులు పొడిగైతుంది. ఈ పార్కింగ్ ఎదురుగా మీరు చూస్తే లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చాము. ఫ్యూచర్లో కస్టమర్స్ పైన ఎన్ని ఫ్లోర్లు వేసుకున్నా కానీ కన్వీనియంట్గా ఉంటుంది. 5x5 స్టాండర్డ్ సైజు లిఫ్ట్ ఇచ్చాము. ఆ లిఫ్ట్ వెనకాలే ఒక టాయిలెట్ అరేంజ్ చేయడం జరిగింది. ఇది అన్ని ఫ్లోర్స్కి కంటిన్యూ అవుతుంది. స్పేస్ అనేది చాలా కవర్ అవుతుంది అనమాట. మీకు ఎక్కడ కూడా వేస్ట్ స్పేస్ అనేది ఉండదు. దాని తర్వాత స్టేర్ కేస్ ఉంది. దీని కింద కూడా మీరు కావాలంటే ఒక కామన్ టాయిలెట్ అరేంజ్ చేసుకోవచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి. సో సెట్ బ్యాక్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు లోపల ప్లాన్ ఏ విధంగా డిజైన్ చేస్తామో చూపిస్తాను. దీనికి ఈస్ట్ సైడ్ మెయిన్ డోర్ వచ్చింది, నార్త్ సైడ్ కూడా మెయిన్ డోర్ వచ్చింది. ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద లివింగ్ రూము, మంచి స్పేషియస్ ఉంది. సైజు 22 ఫీట్ల 4 ఇంచులు వెడల్పు ఉంది. అలాగే పొడుగు వచ్చేసి 16 ఫీట్ల వెడల్పు వచ్చింది. 15 ఫీట్ల 11 ఇంచులు అంటే టోటల్గా 16 ఫీట్లు అన్నట్లే అవుతుంది, 1 ఇంచ్ తక్కువ. చాలా మంచి లివింగ్ రూమ్, పెద్దగా ఉంటుంది సైజు. అలాగే కిచెన్ చూద్దాం. కిచెన్ సైజ్ వచ్చేసి 10 ఫీట్ల 9 ఇంచులు మరియు 10 ఫీట్ల 6 ఇంచులు ఉంది. కిచెన్ నుంచి సౌత్ సైడ్ ఒక యూటిలిటీ క్రియేట్ చేసాము. ఇది వచ్చేసి 3 ఫీట్ల 7 ఇంచులు, అలాగే 10 ఫీట్ల 6 ఇంచులు ఉంది. ఇలాగా మనం సౌత్ సైడ్ 2 ఫీట్లు వదిలిపెట్టాం కదా, ఆ 2 ఫీట్ల నుంచి ఇంకొంచెం మనం లోపల పుష్ చేస్తే ఒక యూటిలిటీ వాష్ ఏరియా క్రియేట్ అవుతుంది. అలాగే ఈ ఈస్ట్ సైడ్ 4 ఫీట్ల ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇటు నుంచి దారి ఉంటుంది, ప్యాసేజ్ 2 ఫీట్ నుంచి. సో అన్నిటికీ కన్వీనియంట్ ఉంటుంది ప్లాన్. అలాగే కిచెన్ పక్కన మనం పూజ రూమ్ ఇచ్చాము, స్టాండర్డ్ సైజు 4 ఫీట్ల వెడల్పు, 6 ఫీట్ల పొడుగు. పూజ ముందు ప్లస్ హాల్లో మనం ఒక మంచి పార్టిషన్ డిజైన్ చేసుకోవచ్చు. అలాగే దీనికి డైనింగ్ సపరేట్ ఇవ్వడం జరిగింది 2 బెడ్రూమ్స్ మధ్యలో, అపార్ట్మెంట్ స్టైల్లో. చాలా బాగుంటుంది, కన్వీనియంట్గా. డైనింగ్ సైజ్ వచ్చేసి మీరు చూడండి 10 ఫీట్ల వెడల్పు, 8 ఫీట్ల 8 ఇంచులు ఉంది. సో డైనింగ్ నుంచి ఒక మంచి సిట్అవుట్, మీకు సిట్అవుట్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మొత్తం 6 ఫీట్ల గ్యాప్ ఉంటుంది మీకు. చాలా బాగుంటుంది సిట్అవుట్కి. టోటల్గా ఇది వచ్చేసి 10 ఫీట్ల వెడల్పు, 6 ఫీట్ల పొడుగైతే సిట్అవుట్ వచ్చింది. ఇక్కడ ఒక స్లైడింగ్ డోర్ పెట్టుకోవచ్చు. స్లైడింగ్ డోర్ నుంచి మీకు ఇక్కడ మంచి ల్యాండ్స్కేపింగ్ చేసుకోవచ్చు. డైనింగ్ నుంచి చూసారు కదా, హాల్, కిచెన్, పూజ, డైనింగ్ చాలా స్పేషియస్గా అయితే వచ్చినాయి. ఇప్పుడు బెడ్రూమ్స్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి సఫిషియంట్ సైజ్ తీసుకున్నాము. 16 ఫీట్ల 9 ఇంచుల వెడల్పు ఉంది. అలాగే 12 ఫీట్ల 8 ఇంచుల పొడుగు ఉంది. ఇందులో మీకు కబోర్డ్స్, మంచి కింగ్ సైజ్ బెడ్రూమ్,
బెడ్ ప్లస్ విండో పొజిషన్స్ మీకు ఇంటీరియర్‌లో తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మిగతా ఫర్నిచర్ అన్నీ వచ్చేస్తాయి. చాలా పెద్ద సైజ్ బెడ్‌రూమ్స్‌ది. మాస్టర్ బెడ్‌రూమ్‌కి ఒక అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాము కిచెన్ వైపు. ఇదొచ్చేసి 9 ఫీట్ల వెడల్పు ఉంది. 5 ఫీట్ల పొడుగుంది. ఇదొచ్చేసి ఇందులో షవర్ రూము, మీకు వాష్ బేసిను ప్లస్ కమోడ్ అన్నిటికి సఫిషియెంట్ స్పేస్ ఇది. ఓకే. దాని తర్వాత కిడ్స్ బెడ్‌రూమ్ చూస్తే డైనింగ్ నుంచి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్‌గా హాల్‌లో నుంచి కాకుండా ప్రైవసీ ఉంటుంది. కిడ్స్ బెడ్‌రూమ్ సైజ్ వచ్చేసి 12 ఫీట్ల వెడల్పు మరియు 12 ఫీట్ల 8 ఇంచుల పొడవు. ఇది కూడా చాలా మంచి సైజు. ఇందులో కూడా మీకు కింగ్ సైజ్ బెడ్ వస్తుంది. వార్డ్‌రోబ్స్, స్టడీ టేబుల్ అన్ని ఇంటీరియర్ డిజైన్‌లో మీరు నీట్‌గా అరేంజ్ చేసుకోవచ్చు. దీని నుంచి అటాచ్ టాయిలెట్ వచ్చి మీరు ఆల్రెడీ చూసారు మనం. 5 ఫీట్ల 4 ఇంచుల వెడల్పు, 9 ఫీట్ల 3 ఇంచుల పొడుగుంది. సో, ఇది టోటల్‌గా ప్లాను. ఉన్న ఏరియాని బట్టి ఎక్కడ కూడా వేస్ట్ స్పేస్ లేకుండా నీట్‌గా అరేంజ్ చేయడం జరిగింది. మీరు చూసినట్టయితే చాలా బావుంటుంది ప్లాను. మీకు గనక సిమిలర్ ప్లాట్ సైజ్ ఉంటే మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. దీని స్లాబ్ ఏరియా వచ్చేసి టోటల్‌గా 1880 స్క్వేర్ ఫీట్ అయితే వచ్చింది. సో, మీ ప్లాట్ సైజ్‌ని బట్టి సెట్ బ్యాక్స్ అయితే మనం మినిమమ్ అయితే వదలాల్సిందే చుట్టూ 2 ఫీట్లు. దాన్ని బట్టి ఇంటర్నల్‌గా మీరు హాల్ సైజ్ గాని, బెడ్‌రూమ్స్ గాని మీ సైజ్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్యాటర్న్ అయితే ఈ విధంగా చాలా బావుంటుంది. ఈ సైజు ప్లాట్‌కి. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు మరొక మంచి ప్లాన్‌తో వస్తాను. థాంక్ యూ సో మచ్.